రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కొత్త విషయం చెప్పారు. మనకు తెలియకుండానే మనం తీసుకునే రైల్ టికెట్లపై 55% రాయితీ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా అహ్మదాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విషయాన్ని వెల్లడించారు. కరోనా కంటే ముందు రైళ్లలో జర్నలిస్టులు, సీనియర్ సిటిజన్లకు టికెట్లపై రాయితీ ఇచ్చేవారు. కరోనా నేపథ్యంలో ఈ రాయితీని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఇప్పుడు కరోనా తగ్గిపోయి సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ రాయితీని ఇవ్వడం లేదు. ఈ విషయంపై రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను ఓ విలేకరి ప్రశ్నించారు. అయితే ఇప్పటికే ప్రతి ప్యాసింజర్ కు రైలు టికెట్ పై 55% రాయితీ ఇస్తున్నట్లు అశ్విన్ వైష్ణవ్ బదులిచ్చారు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి చేసే రైలు ప్రయాణానికి 100 రూపాయల టికెట్ ఉంటే రైల్వే శాఖ 45 రూపాయలే తీసుకుంటుందట. మిగతా 55 రూపాయలను రాయితీ ఇస్తున్నదట. ఇప్పటికే అందరికీ 55% రాయితీ ఇస్తున్నందుకు జర్నలిస్టులకు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా రాయితీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నది కేంద్ర మంత్రి మాటల్లో అంతరార్థం. అయితే రైలు ప్రయాణికులందరికీ ఇంత రాయితీ ఇస్తున్నట్లు ఇంతవరకు ఎవరికీ తెలియదు. అంతలా రాయితీ ఇస్తున్నప్పుడు అసలు రైల్వే శాఖను ఎలా నడిపించగలుగుతున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.